హలో గైస్, వెల్కమ్ టు ద తులసి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎడిటోరియల్లో ఒకాబులరీ డిసైడ్ చేస్తాం. ఈరోజు ఎడిటోరియల్ వచ్చేసి ఐపీఎల్లో జరిగిన మినీ యాక్షన్ గురించి ఉన్నది. అయితే ఐపీఎల్ యాక్షన్ ఎలా జరిగింది, ఫారెన్ ప్లేయర్స్ ఎలా తీసుకున్నారో, ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఎలా బిడ్డింగ్ సాగింది అనే దాని మీద ఉన్నది. మోస్ట్లీ ఫారెన్ ప్లేయర్స్ చాలా ఎక్కువ ధర పలికారని దీంట్లో ఉంది. అయితే ఫస్ట్ ఆక్షన్ ఎలా జరిగింది, ఎవరు ఎంతకు పలికారు, మోస్ట్ కాస్ట్లీ ప్లేయర్ ఎవరు అనే దాని మీద ఉంటుంది. ఓకే అండి, దానికంటే ముందు ఒకటి చెప్పాలనుకున్నాను. ఏంటంటే ఎవరికైనా హోమ్ ట్యూషన్స్ ఆర్ ఆన్లైన్ ట్యూషన్స్ ఎవరైనా చెప్పించుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు స్టూడెంట్ అంటే స్టూడెంట్, ట్యూటర్ అయితే ట్యూటర్గా రిజిస్టర్ కండి. ఓకే అండి, లెట్స్ గెట్ ఇన్ టు ద ఎడిటోరియల్ వొకాబులరీ. ఫస్ట్ వర్డ్ వచ్చేసి ప్లాయిడ్. ప్లాయిడ్ అంటే ఉపయోగించాడు, వినియోగించాడు అంటే అతనికి ఉన్న సాయి శక్తులు ఉపయోగించినాడు. అంటే ఇంతకుముందు గ్రీన్ ముంబై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడినప్పుడు అతను ఎలా ఉపయోగించాడు అనేది కాంటెక్స్లో ఉంటుంది. మీనింగ్ వచ్చేసి used or applied something steadily, repeatedly or with ఎఫర్ట్స్ ఎంత ఉపయోగించాడు అనే దాని మీద ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ దాని సినోనిమ్స్ వచ్చేసి అప్లైడ్, ఎంప్లాయిడ్, యూటిలైజ్డ్ అండ్ క్రిటిసైజ్డ్. అండ్ యాంటోనిమ్స్ వచ్చేసి ఇగ్నోర్ చేసేసాడు, అతనికి ఉన్న స్కిల్స్ కూడా ఇగ్నోర్ చేసేసాడని. అండ్ వచ్చేసి నెగ్లెక్టెడ్, విత్డ్రా, విత్హెల్డ్ అండ్ అబాండన్ అంటే తీసేయడం అన్నట్టు, మొత్తం తీసేయడము అంటే వదిలేయడం. నెక్స్ట్ వచ్చేసి దాని ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఈ ప్లాయిడ్ హిస్ స్కిల్స్ టు కంప్లీట్ ద టాస్క్, అతని టాస్క్ కంప్లీట్ చేయడానికి అతనికి ఉన్న స్కిల్స్ అని ఉపయోగించినాడు. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి ప్లాయిడ్ ఈస్ ట్రేడ్, ప్లాయిడ్ విత్ క్వశ్చన్స్, ప్లాయిడ్ దేర్ స్కిల్స్ ఉపయోగించడం. ఇక్కడ గ్రీన్ గురించి మాట్లాడుతున్నారు, ప్లాయిడ్ అక్కడ స్కిల్స్ ఉపయోగించాడు కాబట్టి దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఎడిటోరియల్ వన్. నెక్స్ట్ వచ్చేసి వర్డ్స్ అంటే వస్తువులు. ఇప్పుడు ప్రీవియస్గా ఆడిన అతని వస్తువులన్నీ ఒకరికి ఇచ్చేసాడు, అంటే అతనితో పాటు బిడ్డింగ్లో అతన్ని కొన్నారు కాబట్టి అతను ఒక టీంకి అంకితం అయిపోయాడు. గూడ్స్ ఆర్ ఐటమ్స్ ఆఫర్డ్ ఫర్ సేల్ ఎస్పెషల్లీ ఇన్ మార్కెట్ ఆర్ స్ట్రీట్స్ సెట్టింగ్స్. ఓకే, అతని యొక్క గూడ్స్, మర్చండైజ్, ప్రోడక్ట్స్, ఐటమ్స్ అంటే ఇక్కడ బ్యాట్స్ అవన్నీ ఉంటాయి కదా ఒక ప్లేయర్కి, అవన్నీ వస్తున్నాయంటే. నెక్స్ట్ వచ్చేసి యాంటోనిమ్స్ అసెట్స్, పొజిషన్స్, ప్రాపర్టీస్, బిలాంగింగ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ద వెండర్ డిస్ప్లేస్ హిస్ వేర్స్ అట్రాక్టివ్లీ టు అట్రాక్ట్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి అతను అన్ని డిస్ప్లే చేసినాడు. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి సేల్ వేర్స్, డిస్ప్లే వేర్స్, స్ట్రీట్ వేర్స్. డిస్ప్లే ఎక్కడ డిస్ప్లే చేస్తున్నాం, వేర్స్ వస్తువులు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రూత్లెస్ అండి. రూత్లెస్ అంటే క్రూరమైన, నిర్దయ గల, దయ లేనివాడు. మీనింగ్ షోయింగ్ నో పిటీ ఆర్ కంపాషన్, విల్లింగ్ టు యాక్ట్ హ్యాస్లీ టు అచీవ్ గోల్స్. తన గోల్స్ని అచీవ్ చేయడానికి క్రూరంగా ప్రవర్తించడం, బిహేవ్ చేయడం అన్నట్టు. సినోనిమ్స్ మెర్సిలెస్, బ్రూటల్, పిటీలెస్, రిలెంట్లెస్. అందరూ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ మోస్ట్ యూస్డ్. యాంటోనిమ్స్ వచ్చేసి కంపాషనేట్, కైండ్, దయగలిగి ఉండడం, జెంటిల్, సింపథెటిక్. ఇవన్నీ మంచి క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్.
గుడ్ క్వాలిటీస్ ఇవన్నీ ఉంటే గుడ్ క్వాలిటీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్స్, ద రూత్లెస్ లీడర్ క్రష్ ఆల్ ద ఆపోజిషన్. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి రూత్లెస్ టాక్టిక్స్, రూత్లెస్ అంబిషన్స్, రూత్లెస్ కాంపిటీటర్. రూత్లెస్గా పోరాడారని రూత్లెస్ కాంపిటీటర్ అంటారు. రూత్లెస్ కాంపిటీటర్. రూత్లెస్ ప్రిపరేషన్ కూడా అనొచ్చు, అంటే దేని లెక్క చేయకుండా ప్రిపేర్ అవ్వడం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వర్డ్ డివాయిడ్, లేని రహితమైన. డివాయిడ్ అంటే దయ లేకపోవడం. ఇక్కడ ప్యాసేజ్లో ఎలా ఉపయోగపడిందంటే ఒకప్పుడు స్టార్ ప్లేయర్స్ని కూడా ఈ యాక్షన్లో తేలేడు. ఎలా అంటే ఇప్పుడు బేస్టో ఉన్నాడు, ఇంగ్లాండ్ ప్లేయర్, అతన్ని తీసుకోలేదు యాక్షన్లో. అది కూడా ఒక బాధాకరమైన, ఎవరికి దయ లేకున్నా అతన్ని తీసుకోలేరు, అక్కడ ఉపయోగించారు. కంప్లీట్లీ ల్యాకింగ్, ఫ్రీ ఫ్రమ్ సంథింగ్. ఎంప్టింగ్, ఏదైనా లేకపోవడం, లేని రహితమైన. ఎంప్టీ, ల్యాకింగ్ బెరెఫ్ట్ అంటే ఏమి లేకుండా. బెరెఫ్ట్. ఫర్టైల్ ల్యాండ్, ఇన్ఫర్టైల్ ల్యాండ్ అంటే ల్యాండ్ని కూడా బెరెఫ్ట్ ల్యాండ్ అంటారు. ఇన్ఫర్టైల్ ల్యాండ్, ఎక్కడైతే ఏ పంటలు పండవో దాన్ని బెరెఫ్ట్ ల్యాండ్ అంటారు. వాయిడ్. యాంటోనిమ్స్ వచ్చేసి ఫుల్, అబండెంట్, రిచ్ ఇన్ అండ్ ఫిల్డ్. హిస్ స్పీచ్ వాజ్ డివైడెడ్ ఆఫ్ ఎమోషన్. ఎమోషన్ లేకుండా స్పీచ్ ఇచ్చారు. వితౌట్ ఎమోషన్స్. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి డివైడ్ ఆఫ్ మీనింగ్ లేకుండా. డివైడ్ ఆఫ్ ఎమోషన్స్ లేకుండా. డివైడ్ ఆఫ్ వాల్యూస్ లేకుండా. వితౌట్ వాల్యూస్. లాఫ్ ఆల్ ద వే టు ద బ్యాంక్, భారీగా లాభం పొందడం. టు మేక్ లాట్ ఆఫ్ మనీ ఈజీలీ ఆర్ ఆఫెన్ వెన్ దే డౌటెడ్ ఆర్ క్రిటిసైజ్ చేస్తున్న అతను లాభపడ్డాడు. ఇప్పుడు చూడండి ఈ కాంటాక్ట్స్లో ఎలా ఉపయోగపడిందంటే సిఎస్కే అనేది ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ని తీసుకున్నది. అంత కొంచెం తక్కువ రేట్ పెట్టే తీసుకున్నది, కానీ దే ఆర్ స్కిల్డ్. అందరు తక్కువలో చాలా లాభం పొందినారు. సిఎస్కే గురించి చెప్తుంది ఇక్కడ. లాఫ్ ఆల్ ద వే టు ద బ్యాంక్. ప్రాఫిట్ గ్రేట్లీ, ఎర్న్ బిగ్, క్యాష్ ఇన్, మేక్ ఫార్చ్యూన్ అనేది సినోనిమ్స్. లాస్ ఆఫ్ మనీ, గో బ్యాంక్రప్ట్, సఫర్ లాసెస్, ఫెయిల్ ఫైనాన్షియల్లీ. ఎగ్జాంపుల్స్ వచ్చేసి critics mocks the idea but the laughed all the way to the bank. క్రిటిక్స్ మాక్ చేస్తున్నా కూడా ఆ ఐడియా అనేది చాలా డబ్బులు సంపాదించింది. వర్డ్ కాంబినేషన్స్, లాఫ్ ఆల్ ద వే టు ద బ్యాంక్ ఆఫ్టర్ సక్సెస్. ఇన్వెస్ట్ అండ్ లాఫ్ ఆల్ ద వే టు ద బ్యాంక్. ఇన్వెస్ట్ చేయండి, తర్వాత లాభపడండి. ఓకే. నెక్స్ట్ ఏ పాయింటర్ టు. ఇక్కడ ఇందాక అన్నాను కదా, సిఎస్కే టీం ఇద్దరిని కొన్నారు అనేది, వాళ్ళిద్దరూ హైలైట్ అన్నట్టు. సంథింగ్ దట్ ఇండికేట్స్, హింట్స్ ఆర్ సజెస్ట్ అ డైరెక్షన్ ఆర్ కంక్లూషన్. అంటే అన్క్యాప్డ్ ప్లేయర్స్ని కొనడం ని సూచిస్తుంది ఇక్కడ. ఇండికేషన్, హింట్, సిగ్నల్, క్లూ. అండ్ యాంటోనిమ్స్ వచ్చేసి మిస్డైరెక్షన్, కన్ఫ్యూజన్, ambiguity, not clear, obscurity, not clear. క్లియర్ డైరెక్షన్ లేదు, ఎటువైపు పోవాలనేది క్లియర్ డైరెక్షన్ లేకపోవడాన్ని అంబిగ్విటీ అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హిస్ కాన్ఫిడెన్స్ వాజ్ ఏ పాయింటర్ టు హిస్ ప్రిపరేషన్. ఏ పాయింటర్ టు సక్సెస్, ఏ పాయింటర్ టు ప్రాబ్లమ్స్, ఏ పాయింటర్ టు ట్రెండ్స్. క్వెస్ట్, అన్వేషణ. క్వెస్ట్ ఫర్ న్యూ లెగ్స్ అని ఉంటుంది ఎడిటోరియల్లో. అండ్ సిఎస్కేలో సీనియర్ ప్లేయర్స్ ఉన్న కొత్త వారిని ఆశిస్తుంది సిఎస్కే, దాని గురించి ఉంది. అ లాంగ్ డిటర్మైన్డ్ సర్చ్ ఫర్ సంథింగ్ ఇంపార్టెంట్ దాని గురించి సర్చ్ చేయడం. సర్చ్, పర్ష్యూట్, మిషన్, ఎక్స్పిడిషన్. యాంటోనిమ్స్ వచ్చేసి అబాండోన్మెంట్ అంటే వదిలేయడం, ఐడిల్లెస్,
స్థిరంగా లేకపోవడం, ఐడిల్లెస్ అంటే స్థిరంగా ఉండడం, ఐడిల్నెస్ స్థిరంగా ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా. యాక్షన్ లేకపోవడం. హాల్ట్ అంటే ఆపేయడం, అక్కడితోనే ఆగిపోవడం. ఇది ఎగ్జాంపుల్, హిస్ క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్ నెవర్ ఎండ్స్. అతను నాలెడ్జ్ కోసం ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. క్వెస్ట్ ఫర్ ట్రూత్ కోసం చూడడం. క్వెస్ట్ ఫర్ పవర్, క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్. అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జోస్ట్, పోటీలు, పోరాటాలు. మీనింగ్ కాంపిటేటివ్ ఫైట్స్. ఈ జోస్ట్ అనేది ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 నడుస్తుంది కదా, దాని గురించి ఇప్పుడు నడుస్తుంది అని చెప్పేసి ఎడిటోరియల్లో మెన్షన్ చేసి ఉంది. జోస్ అంటే కాంపిటేటివ్ ఫైట్ ఆర్ కాంటెక్స్ట్ ఒరిజినల్లీ బిట్వీన్ నైట్స్ అంటే టాప్ ఆఫ్ దర్ ఫీల్డ్స్. నౌ యూస్ ఫర్ ఇంటెన్స్ రైవల్రీ నడుస్తుందిగా సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా. డ్యూయల్స్, బ్యాటిల్స్, కంటెస్ట్, క్లాషెస్, ఇవన్నీ రెగ్యులర్ వర్డ్సే. నెక్స్ట్ యాంటోనిమ్స్ వచ్చేసి అగ్రిమెంట్, పీస్, హార్మనీ, ట్రూస్ is important. And next వచ్చేసి ఎగ్జాంపుల్స్. Political jokes between parties intensify before the elections. ఎలక్షన్స్కి ముందు పొలిటికల్ పార్టీల మీద యుద్ధాలు జరుగుతాయి. రీసెంట్గానే సర్పంచ్ ఎలక్షన్స్ అయినట్టున్నాయి. ఇప్పుడు ఎలా పోటీ పడ్డారో, ఎవరెవరిని సపోర్ట్ చేశారో ముందు కనిపిస్తే చాలు గొడవ పడ్డానికే దిగేవాళ్ళు. అది జోస్ అంటారు. పొలిటికల్ జోస్ బిట్వీన్ పార్టీస్ ఇంటెన్సిఫైడ్ బిఫోర్ ద ఎలక్షన్స్. వర్డ్ కాంబినేషన్, ఎవరు గెలుస్తారా ఎవరు ఓడిపోతారా అని చెప్పేసి వర్డ్ కాంబినేషన్. వర్బల్ జోస్ అంటే పొలిటికల్ జోస్, మీడియా అయితే ముందు మేం కవర్ చేయాలి, ఉన్న విషయాన్ని కాకుండా లేని విషయాన్ని గాసిప్ లెక్క చేస్తారు. బెహ్మోత్. లాస్ట్ వర్డ్ ఆఫ్ ద డే వచ్చేసి బెహ్మోత్ అంటే చాలా పెద్దది. మహాకాయ, విపరీతంగా పెద్దది. మహాకాయ విపరీతమైన. సంథింగ్ ఎనార్మస్, పవర్ఫుల్ ఆర్ డామినేటింగ్ ఇన్ సైజ్. ఎక్కడ ఎలా ఉపయోగపడుతుందంటే ఐపీఎల్ ఇస్ ద బిగ్గెస్ట్ స్టేజ్ టు ద ప్లేయర్. చాలా పెద్ద ఫార్మాట్ అన్నట్టు, చాలా డిమాండ్ ఉన్నది, చాలా మంది చూసేది కూడా. అలా ఐపీఎల్ని పెద్దదని చెప్పినారు. జయంట్, కొలసస్, మాన్స్టర్, టైటన్ అనే వాచ్ కూడా ఉంటుందిగా, టైటన్ అంటే పెద్దది. యాంటోనిమ్స్: డ్వార్ఫ్ చిన్నది, వీక్లింగ్ మినియేచర్, మినియేచర్ చిన్నది, స్మాల్ ఎంటిటీ చిన్న ఎంటిటీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేది, ద కంపెనీ గ్రూ ఇంటూ ఏ గ్లోబల్ బెహ్మోత్. గ్లోబల్ లెవెల్లోకి ఎదిగింది. BEHEMOTH. ఇది ఎర్రర్లో వస్తుంది, స్పెల్లింగ్ ఎర్రర్స్లో. BEHEMOTH, బెహ్మోత్. కార్పొరేట్ బెహ్మోత్, టెక్ జైంట్ అండ్ మార్కెట్ బెహ్మోత్. మార్కెట్ పెద్దగా ఉండడాన్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎడిటోరియల్ చూద్దాం. ఇప్పుడు వొకాబులరీ చూసేసాం కదా, ఇప్పుడు ఎడిటోరియల్ని చూద్దాం. ఎడిటోరియల్. ఓకే, గ్యాంబుల్ నడిచింది. ఎలా అంటే ఫారెన్ ప్లేయర్స్ ఇండియాకి అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఫారెన్ ప్లేయర్స్ అని పోటీ పడాల్సి వచ్చింది. దీంట్లో అన్క్యాప్డ్ ఇండియన్
అన్క్యాప్డ్ ఇండియన్స్ అంటే ఇండియన్ ప్లేయర్స్ అన్నట్టు ఇక్కడ. ఇండియన్ competed with the big names from abroad for ఐపీఎల్ మనీ కోసం అన్క్యాప్డ్ ప్లేయర్స్, ఫారెన్ ప్లేయర్స్, పెద్ద పెద్ద ప్లేయర్స్తోని తలపడాల్సి వస్తుంది. At the recent Indian Premier League's auction, classified as mini, there was big money on offer as always, with most squads having their nucleus in place. The mini action at Abu Dhabi on Tuesday was all about picking 77 players from a registered pool of 369. 369 ప్లేయర్స్లో 77 మాత్రమే పిక్ చేయాలి. ఎంత టఫెస్ట్. ఇందువల్లనే జానీ బేస్టో లాంటి పెద్ద ప్లేయర్స్ కూడా దీంట్లో బిడ్డింగ్లో తీసుకోలేరు ఎవరు. ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ క్యామరన్ గ్రీన్ was the most expensive by 22.20 crores, with Kolkata Knight Riders offering the winning bid. క్యామరన్ గ్రీన్ అనేవాడు 22.520 crores కి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా మారాడు. Green also became the costliest overseas star in IPL history, going past fellow Aussies Mitchell Starc at 24.75 crores deals. Previously, Mitchell Starc 2024లో కేకేఆర్ 24.75 crores పెట్టి కొనుక్కుంది. ఇప్పుడేమో క్యామరన్ గ్రీన్ 25.20, హైయెస్ట్ ఓవర్సీస్ ప్లేయర్. Having played his wares previously for Mumbai Indians and Royal Challenger Bangalore, Green was much in demand for his all-round skills of brisk pace and big hits. Pace and big hits, పెద్ద హిట్స్ కొట్టగలడు, చాలా స్పీడ్ బౌలింగ్ కూడా చేయగలడు. హిస్ ప్లాడ్ అంటే అతని యొక్క హ్యావింగ్ ప్layed his wares previously for Mumbai, అతని వస్తువులు మరియు అతను ప్రీవియస్గా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్ బెంగళూరుకి అమ్ముడు పోయాయి. హ్యావింగ్ ప్లైడ్ అమ్మకం చేయడం, వేర్స్ అంటే అతని యొక్క వస్తువులు. The variance between brand valuation and sporting unpredictability was driven home the very next day when Green was dismissed for a duck in the current Ashes Test at Adelaide. అంటే బిడ్డింగ్ జరిగిన నెక్స్ట్ రోజే డక్అవుట్ అయిపోయాడు. కరెంట్ ఆస్ట్రేలియా లీడర్స్. The IPL action is a ruthless place devoid of sentiments. ఎలాంటి సెంటిమెంట్స్ లేకుండా జరిగే ఆక్షన్స్ అనేది was also driven home when stars such as New Zealand Devon Conway and England Johnny Bairstow found no takers. వీళ్ళని కూడా ఎవరు తీసుకోలేరు. జాలి దయ లేకుండా జానీ బేస్ట్రో అండ్ డేవెన్ కాన్వేని కూడా ఎవరు తీసుకోలేరు ఆక్షన్లో, మినీ ఆక్షన్లో. Utility in T20's current form and fitness and the individual as a marketable brand have always influenced these choices. In 2008 when the league was launched 2008 నుంచి ఇప్పటి వరకు. In 2011 Brian Lara was unsold and never played the league. Brian Lara 2011లో అసలు తీసుకోలేదు బ్రెయిన్ లారాని, అప్పటి నుంచి ఆడడం మానేశాడు. The action was also helped many uncapped players yet to turn up for India. ఇండియాకి ఆడాల్సిన అన్క్యాప్డ్ ప్లేయర్స్ని కూడా తీసుకున్నారు. ఆ లెవెల్లో స్కిల్ ఉన్న ప్లేయర్స్ని కూడా తీసుకున్నారు. Laugh all the way to the bank. Chennai Super Kings led the charge and bagged Prashant Veer and Karthik Sharma at 14.20 crore each. Veer, the Uttar Pradesh all-rounder bowler left-arm spin, and Karthik, the Rajasthan wicket-keeper, are 20 and 19 years old respectively. They are pointers to the CSK's quest for fresh legs, while veteran MS Dhoni remains the pivot and Ruturaj Gaikwad leads the unit.
వీళ్ళిద్దరిని సిఎస్కే కొనింది. చెప్పాను కదా, ఇది ఇక్కడ ఉన్నది లా ఆఫ్ ఆల్ ద వే టు ద బ్యాంక్. కొత్త సిఎస్కే వాళ్ళు యంగ్ ప్లేయర్స్ని చూస్తున్నారు, అలాగే 20 and 19 ఇయర్స్ ఉన్న ప్లేయర్స్ని కూడా తీసుకున్నారు. ఈచ్ ఎట్ 14.2 crores. ఎంఎస్ ధోని, గైక్వాడ్ లీడ్ చేస్తున్నారు. Kashmiri Akib Nabi was another uncapped player who went for 8.40 crores to Delhi Capitals. ఢిల్లీ క్యాపిటల్స్కి ఇతను యంగ్ ప్లేయర్ అకీబ్ నబీ అనేట ఆయన కూడా తీసుకున్నారు. ద స్పీడ్స్టర్ caught the eye when former Indian seamer Irfan Pathan backed him. And Akib has been consistent circuit beside overseas icons and local players. A few comeback stories players అంటే కంబ్యాక్ స్టోరీస్ ప్లేయర్స్ అంటే ఏమని గుర్తుకు రావాలి, మనకి ఏమనుకోవాలి, ఇంతకుముందు అమ్ముడు పోని వాళ్ళు కూడా ఈ సీజన్లో అమ్ముడుపోయాడు. ఈసారి కూడా వాళ్ళని బిడ్ వేసి తీసుకున్నారు. A new comeback stories emerge as Sarfaraz Khan got a buyer in CSK at 75 lakhs. The who been Mumbaikar who has been dropped from in after playing the six get a chance to reiterate his credential. అతన్ని నిరూపించుకోవడానికి ఇంకో ఛాన్స్, రీఇటరేట్ మళ్ళీ అతని క్రెడెన్షియల్స్ నిరూపించడానికి మళ్ళీ తీసుకున్నారు. ద షో the same intelligence in scheduling. The auction went on with clockwork precision, and the BCCI would do well to show the same intelligence in scheduling international fixtures. అతని షెడ్యూల్లో కూడా బీసీసీఐ చూడాల్సిందే. ద లేటెస్ట్ T20I జోస్ట్ ఇంతకుముందు చదివాం కదా, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా నడుస్తుంది కదా ఇప్పుడు, దాని గురించి. బీయింగ్ స్టేజ్ ఎట్ వెన్యూ అఫెక్టెడ్ బై వింటర్. ఎక్కడ అంటే అఫెక్టెడ్ బై వింటర్తో అఫెక్ట్ చేసే దగ్గరలో చేస్తున్నారు ఇప్పుడు. కుడ్ హ్యావ్ బీన్ అవాయిడెడ్, దాన్ని అంటే అక్కడ హోస్ట్ చేయకుండా ఉండాల్సిందని చెప్తున్నారు. వైల్ ద ఐపీఎల్ మ్యాచెస్ యాజ్ ఎ స్పోర్టింగ్ బెహ్మూత్. ఐపీఎల్ మ్యాచెస్ ఆర్ ద బెహ్మూత్, చాలా పెద్దవి, చాలా పెద్ద ఫార్మాట్, చాలా బిగ్ ఫార్మాట్, దాని గురించి ఉన్నారు. ఓకే అండి, ఎడిటోరియల్ అయిపోయింది. ఎడిటోరియల్ వొకాబులరీ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డూ సపోర్ట్. థ్యాంక్ యూ. అండ్ రిజిస్టర్ ఇన్ ద గివెన్ లింక్ బిలో as students and tutors. Thank you అండి.